హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పెద్ద ఫంక్షన్స్కైనా చిన్న ఫంక్షన్స్కైనా మన ఇంట్లో ఫంక్షన్స్కైనా క్యాటరింగ్కి ఇచ్చినా సరే ఇదే ప్రాసెస్లో అయితే చికెన్ కర్రీ చేస్తారు. మరి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మన ఇంట్లో చిన్న ఫంక్షన్స్కైనా పండుగలకైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంత టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ మన ఇంట్లో కూడా ట్రై చేయాలంటే మన క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఫంక్షన్లో ఎక్కువగా సొంటియం కూడా అయితే మాత్రమే వాడతారు. ఎందుకంటే ఏ పీస్కి ఆ పీస్ చక్కగా ఉడుకుతుంది. అదే బాయిలర్ కూడా అయితే చికెన్ మొత్తం నుజ్జుగా అయిపోతుంది అనమాట. అందుకే చికెన్ కర్రీకి అయితే సొంటియం కూడా అయితేనే వాడతారు. ఫ్రై అయితే బాయిలర్ కోడితో అయితే చేస్తారు. ఇప్పుడైతే 1 కేజీ సొంటియం కూడా అయితే తీసుకొని నీట్గా కడిగి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్స్కి అయితే ఈ కర్రీకి అయితే 2 అయితే సరిపోతాయి. ఒకటైతే ఇలా పేస్ట్ చేసుకోవడానికి, ఇంకొకటి కర్రీలోకి అనమాట. ఆనియన్ తర్వాత ఒక 2 టమాటీలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు వరకు జీడినోక అనేది శుభ్రంగా కడిగి అయితే వేసుకోవాలి. జీడినోక ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే జీడి పలుకులైనా వేసుకోవచ్చు. ఏ ఫంక్షన్స్కైనా 2 రకాల మసాలాలు అయితే వాడతారు. ఏ కర్రీలోకైనా ఒకటి వైట్ మసాలా, 2 పసుపు మసాలా అనమాట. ఒకటి వైట్ మసాలా అంటే జీడిపప్పు, దోసపప్పు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అలాగే గసగసాలు ఈ 4 కలిపి నానబెట్టుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. అది వైట్ మసాలా అనమాట. ఇంకోటేమో ఇదే అనమాట, ఆనియన్, టమాటా, జీడిపప్పు కలిపి వేగించి పేస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ రెండింటిలో ఏ మసాలా వాడినా కూడా చికెన్కి అదిరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే అది చల్లార్చుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి, పక్కన అయితే పెట్టుకొని. ఇప్పుడు స్టవ్ మీద బేషన్ అయితే పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ 2 బాగా మరిగిన తర్వాత 3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని బాగా ఎర్రగా వేగినంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన ఆనియన్స్లోకి 3 పచ్చిమిర్చి చీలికలను అయితే వేసుకొని వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోతుంది. చిన్న స్పూన్ అయితే 2 అయితే వేసుకోండి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టమాటీలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. టమాటీలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 10 లేదా 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 లేదా 15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక 4 స్పూన్ల వరకు కారం అయితే పడుతుంది. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ అనేది పడుతుంది. సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చికెన్ అది వండినట్లయితే కొంచెం దానికి మీద పెద్ద బేషన్ అయితే పెట్టుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఉడకడానికి కూడా. ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అనేది ఉంటుంది కదా, సో అది 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 2 స్పూన్ల వరకు చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 50 to 30 మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టుకున్నా పర్వాలేదు. ఈ సొంటియం కోడి అంత తొందరగా ఉడకదనమాట నార్మల్గా పెడితే. అదే కుక్కర్లోనైతే తొందరగా ఉడికిపోతుంది. మనకి పండగలకైనా ఫంక్షన్స్కైనా ఎక్కువ టైం లేనప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇందులో తప్పనిసరి పచ్చి కొబ్బరి ముక్క అయితే వేసుకోవాలి. ఇందులో చికెన్లో వేసుకున్న కొబ్బరి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తినేవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత కూడా ఉడకకపోతే
అప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. సో ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది వేయడం వల్ల, తొందరగా ఉడికిపోతుంది కూడా. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఉడకడానికి సరిపడా ఒక లోటా నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 95% వరకు కుక్ అవ్వాలన్నమాట. ఒక 30 to 40 మినిట్స్ అయితే పట్టొచ్చు. చికెన్ మొత్తం 95% వరకు ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎల్లో పేస్ట్, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని గ్రేవీ అయితే కొద్దిగా చిక్కబడినంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా 5% అయితే ఉంది కదా, సో 5% వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే కస్తూరి మెంతి అనేది వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. చికెన్తో పాటు జీడిపప్పు పలుకులు కూడా మీరు వేగించి వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఫుడ్ కలరు అలాగే టేస్టింగ్ సాల్ట్, ఈ 2 ఫంక్షన్స్లో అయితే కర్రీస్లో వాడతారు, కానీ ఇప్పుడైతే నేను వేయడం లేదు. మీకు నచ్చితే మాత్రం మీరు డెఫినెట్గా వేసుకోండి. ఇంకా మూత పెట్టి గ్రేవీ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ముక్కు ఉడికిపోయి ఇంకా వాటర్ లాగా ఉన్నట్టయితే మీరు హైలో అయితే పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. సాల్ట్ కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఫంక్షన్స్లో అయినా, బర్త్డే ఫంక్షన్స్కైనా, దేనికైనా సరే, క్యాటరింగ్స్లో వాళ్ళైనా, ఇంట్లో ఫంక్షన్స్కి వచ్చి వండిన వాళ్ళైనా ఇదే ప్రాసెస్లో 400 మందికైనా 40,000 మందికైనా ఇదే ప్రాసెస్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు. ఏ క్యాటరింగ్ వాళ్ళైనా ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.